కదా. అట్లాగే నందిగామ దేవినేని రమణ కంటిన్యూగా గెలుచుకుంటూ వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని రమణ ఇట్లా కమ్మ సామాజిక వర్గం బలంగా గెలిచే సీట్ అది. దాన్ని ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. విజయవాడ ఇదే మనకి తిరువూరు అక్కడ వాస్తవంగా కమ్మ సామాజిక వర్గం బలంగానే ఉంటుంది, ఎస్సీ రిజర్వ్డ్ చేశాడు. అంటే ఏవైతే తెలుగుదేశం కంచుకోటలో వాటిని దెబ్బకొట్టాడు ఆయన. అట్లాగే నియోజకవర్గాన్ని చీల్చాడు. ఎట్లా మీకు విజయవాడలో 2 సీట్లు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, కంకిపాడు దేవినేని నెహ్రూది, ఉయ్యూరు మళ్ళీ సపరేట్, ఉయ్యూరు కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సీటు. బీసీ ఓట్లు ఎక్కువ కానీ కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు గెలుస్తూ వస్తుంటుంది. అక్కడే పార్థసారథి అంతకుముందు గెలిచినటువంటి, అంతకుముందు ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం గెలిచి కాపులు కూడా గెలిచారు అక్కడ. లైక్ వంగవీటి రంగా బ్రదర్ చలపతిరావు గెలిచినటువంటి సీటు కూడా. ఇక్కడ ఇతను ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, తూర్పు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపు ఓట్లని తీసుకెళ్ళి కొంత అంటే సెంట్రల్ కిందకి మార్చేసి విజయవాడ ఈస్ట్ని కొంత తీసుకెళ్ళి విజయవాడ ఈస్ట్లో వేశాడు. తద్వారా వాస్తవంగా అంతకుముందు 1 టౌన్ వచ్చాడు బీసీ నియోజకవర్గం. ఎప్పుడు కమ్యూనిస్టులు లేకపోతే కనుక కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం నా జీవితంలో గెలవలేదు. ఫస్ట్ 83లో ఒకసారి గెలిచింది, 85లో ఓడిపోయింది, 85లో రాష్ట్రం అంతా భారీగా గెలిచింది తెలుగుదేశం, కానీ ఒక్క విజయవాడ వెస్ట్ దాని వల్ల కాల. ఆ తర్వాత ఏనాడు కాలేదు సిపిఐ ఆర్ కాంగ్రెస్, ఇదే గెలుపు. అట్లాంటిది తర్వాతన ప్రజారాజ్యం గెలిచింది కదా, వెల్లంపల్లి శ్రీనివాసు